మొక్కలకి పెట్టుకుని బానే మాట్లాడుతున్నారే, ఏటో చెప్పండి. ఇక్కడ అఖిలాండేశ్వరి గారి ఇల్లు ఎక్కడమ్మా? మా అమ్మగారింటికి వచ్చి ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నారా? వాళ్ళ అబ్బాయి దేవేంద్ర కూడా ఇక్కడే ఉంటాడా అమ్మా? మా పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, చిన్నమ్మాయి గారు అందరూ ఇక్కడే ఉంటారు. అవునా? అక్క ఏమైంది అక్క? దొంగ నువ్వు ఇక్కడ ఉండు. నా గొలుసు. ఆగండి ఆగండి! పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, తొందరగా పోనీ చంద్రమ్మా. మిమ్మల్ని ఆగండి పోనీ చంద్రమ్మా. ఆగండి! ఆగండి! సినయ్య గారు, సినయ్య గారు, ఏమైందిరా? మా అక్క గొలుసు కొట్టేసి పోతున్నారు, పట్టుకోండి సినయ్య గారు. ఆగండి! ఏయ్ స్టాప్! ఏయ్ స్టాప్! ఆగండి! నా మొగుడు సునకంలో పరిగెడుతున్నాడు. ఆపమంటే ఆపడానికి ఇదేమన్నా ఆర్టీసీ బస్సా? తప్పించుకుని వెళ్ళాలి. ఏయ్ వెళ్ళు. స్టాప్! ఆగండి! ఆపవే చంద్రమ్మా, ఆపు, ఆపవే బాబు. అమ్మా. అమ్మా, అమ్మా. ఏం జీవితమే చంద్రమ్మా, నా కొంప కొల్లేరైపోతుంది తల్లి. అమ్మా. ఏయ్ ఆగండి! అమ్మా. మీ ఆయన వస్తున్నాడు, దాక్కో, నేను వెళ్తానా? ఓవర్ యాక్షన్ చేయకు, గుర్తుపెట్టేస్తారు. దూరం దూరంగా ఇంచు గ్యాప్ ఉన్నా అనుమానం వస్తుంది. సైలెంట్ గా రా. వెళ్ళొస్తాను మామ్. సీ యు డాడ్. ఓకే. ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు. ఆంటీ అంకుల్ బ్లెస్సింగ్స్ తీసుకో మహి. ఇది నన్ను కావాలని ఇరికించింది. ఏ పని మీద వెళ్తున్నావని అడగకూడదంటారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నావు. చూసావా, మామ్ బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడూ ఉంటాయి. ఏయ్ ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళు. ఓకే డాడ్. బాయ్ మహి, టాటా. బయట కార్ దాకా వచ్చి చెయ్యి ఊపితే బాగుంటుంది. కార్ ఎక్కేదాకా కనపడాలంటావు. దిస్ ఇస్ టూ మచ్. ఆంటీ సెండ్ ఆఫ్ ఇచ్చేసొస్తాను. బాయ్ నాన్న. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్, కూర్చో. అక్క, లాయర్ గారు వచ్చారంటే తప్పకుండా శివబాబు మ్యాటర్ డిస్కస్ చేయడానికి అనుకుంటా. అవునా పార్వతి? అమ్మగారు, నా గదిలోకి కాఫీలు తీసుకురా. అట్టగే అమ్మగారు. పదండి. అలాగే మేడం. ఎంతటి నిర్లక్ష్యం ఇది! న్యాయవాది ఎదుట చిన్న చూపు చూసినది సోదరిమణి. చిరునవ్వు చిందించినా బావుండునే.
చీదరించుకొనినట్టు ఆ చూపేలా అవమానము, పరిహాసము. క్రిమినల్ కేసు కింద నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు మేడం. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడిస్తే ఫలితం ఉంటుందంటారా? ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారనే ప్రెస్ వాళ్ళకి తెలిస్తే పొలిటికల్ ఇమేజ్ దెబ్బతింటుందంటున్నారు మేడం. శివ రిలీజ్ అవ్వడం చాలా అవసరం లాయర్ గారు. ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నారంటేనే అర్థమవుతుంది సార్. మరేం చేద్దామంటారు? ఎలాగైనా సరే శివను విడిపించాల్సిందే. ఆగవే, కాఫీ చల్లారిపోతుందా ఏంటి అంత స్పీడ్గా వెళ్తున్నావు? ఆలస్యం అయితే అమ్మగారు కోపడతారు కదా సన్నమ్మగారు. ఆల్రెడీ సీరియస్ గా ఉన్నారావిడ. ఇటివో, నేను తీసుకెళ్తాను. సిన్నమ్మగారు మీరా? పెద్దవాళ్ల మూడ్ బాగాలేనప్పుడు చిన్నవాళ్లు పనివాళ్లు కంట పడకూడదే. ఇచ్చేయ్. ఇవ్వు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఆ పని చేస్తే బెటర్ అనుకుంటాను. యాక్చువల్లీ అక్క, కాఫీ తీసుకోండి అక్క. పార్వతి ఎక్కడుంది? లాయర్ గారు కూడా రావడంతో దానికి కంగారు పుట్టినట్టుంది. వణుకుతున్న చేతులతో వచ్చి కాఫీ పారబోస్తుందని డౌట్ వచ్చి నేనే తీసుకొచ్చానక్క. ఇచ్చావు కదా, వెళ్ళు భవాని. వెళ్తాను గాని శివ రిలీజ్ సంగతి మేం మాట్లాడుతున్నా కదా, తర్వాత చెప్తాం. వెళ్ళు. దీప్తి ఏడుస్తోందక్క. తిండి తినడం మానేసింది. మొగుడు లేకపోతే ఎవరికైనా. ఆపుతావా? ముందిక్కడి నుంచి వెళ్ళు. ఏమైందమ్మా? అంటే అక్క వాళ్ళు నీకేం చెప్పకుండా దాచిపెట్టారా పెద్దబాబు? భవాని, నోటికొచ్చినట్టు మాట్లాడు. నేను మాట్లాడతానుండండి. శివ మీద ఎవరో కక్ష కట్టి డ్రగ్స్ కేసు ఇరికించారు పెద్దబాబు. వాట్? అవును, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళని ఇలాంటి కేసులో ఇరికించడం దురదృష్టం. మనం షూరిటీగా ఉండి శివాన్ విడిపించాలని చూసిన కేసు మన మీదకి రావచ్చు. దేవా సార్ చెప్పింది కరెక్టే మేడం. మీరు సంతకం పెట్టి బయటికి తీసుకొస్తే ఇంకో సమస్య చుట్టుకోవచ్చు. పర్వాలేదు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు కొత్త కాదు. భవానీ అక్క, శివ రాకపోతే నీ మేనకోడలు దీప్తి జీవితం నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టావు కదా. శివను విడిపించడానికి షూరిటీగా సంతకం పెట్టు. నాకే విలువ లేదు, ఇక నా సంతకానికి విలువే ఉంటుందక్క. మీరే సైన్ చేయండి. లాయర్ గారు, పేపర్స్ ఇవ్వండి, సైన్ చేస్తాను. నేను సైన్ చేస్తానమ్మా. వద్దు పెద్ద బాబు. జాగ్రత్త పార్వతి. పార్వతి ఆగు. పద పదమని తరివినదే నిను చేరగనన్నే నా హృదయం. ఇది అది అని తెలుపనిది ఎడబాటుగా మిగిలి. తప్పైపోయినది, క్షమించండి పెద్దబాబు గారు. అయ్యో.